బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ఒంగోలు డివిజన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన 1104 యూనియన్ తరపున జరిగినటువంటి మేడే దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు పాల్గొని మేడే జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కార్మికులందరూ 8 గంటల పాటు పనిచేసి జీవనం కొనసాగిస్తుంటే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు పగలు రాత్రి శ్రమించి కష్టపడడం వలన ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని తెలియజేశారు. ఆనాటి మన విప్లవ వీరులు, శ్రమజీవులు హక్కుల రక్షణకై అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నటకు ఎంతో భాగ్యమని తెలియజేశారు. అనంతరం లాగలేకపోతే మనం ఏం చేస్తాం? కార్మికుల ఐక్యత సార్ మీరు ఇట్లాంటి కార్మికులకు, అదేవిధంగా తోటి కార్మికులకు, మిగతా సంఘాలకు, కార్మికులకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు. ఇప్పుడే సంజీవరావు గారు చెప్పారు. 1104 యూనియన్ అధ్యక్షులైనటువంటి సంజీవరావు గారు ఆ యూనియన్ తరఫున ఈ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలపడం కోసం నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మొట్టమొదట ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మేడే అనేటువంటిది ఇప్పుడే చెప్పారు. ఒకప్పుడు కార్మికులని ఎన్ని గంటలు పని చేయించినా కూడా అడిగేటువంటి హక్కు కూడా లేకుండా ఉన్న టైంలో చాలా మంది పెద్దవాళ్ళందరూ త్యాగం చేసి ఈ యొక్క 8 గంటల పని దినాలు, అదేవిధంగా పనికి తగినటువంటి జీతము, అదేవిధంగా ఇటువంటి హక్కులన్నీ కల్పించారు. అందువల్ల ఈ మేడేని ఒక పండగలాగా జరుపుకోవాలి. మేడేని జరుపుకుంటున్నప్పుడు ఒక స్ఫూర్తి ప్రజల్లో నెలకొంటుంది. కార్మికుల్లో ఆ స్ఫూర్తి నింపడం కోసం మేడేని జరుపుకుంటాం. ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఆర్ సంజీవరావు నా పేరు. నేను సిపిడిసిఎల్ డిస్కమ్ ఏపీ 1104 అధ్యక్షుడిని. ఈనాటి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి మా 1104 యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హరిబాబు గారికి, మరి అదేవిధంగా కార్మికులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈనాటి ఈ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే, ఆనాడు ఎందరో త్యాగధనుల యొక్క వారి శ్రమశక్తికి 8 గంటల పని దినానికి నిదర్శనంగా 10 గంటల కోసం చేసినటువంటి పోరాటంలో వాళ్ళు అసూలు బారి వారి యొక్క రక్త తర్పణం నుంచి ఉద్భవించినటువంటి ఈ ఎర్రజెండా, దీనికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మేడే 1వ తేదీన మేడే కార్యక్రమం జరుపుకుంటారు. మరి మిగతా వారంతా